ఉన్న నర్సరీ నుంచి కొన్ని చెట్లయితే తీసుకొనొచ్చాను కదా! అలానే ఉంచేసాను. ఇంకా వర్షాలు పడుతున్నాయని. ఇంకా ఈరోజైతే కొన్ని పాట్‌లన్నీ కూడా కొంచెం మట్టంతా కొద్దిగా తీసి, ఇంకా ఫ్రెష్‌గా మట్టి, కోకోపీట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి, సో కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా ఇంట్లోనే, అవి కూడా యాడ్ చేసి, ఇంకా ఒక్కొక్క చెట్లయితే నాటాను. ఇంకొక చెట్టు ఉంది. సో 4 రకాల మందార పూలయితే తీసుకొనొచ్చాను. ఇంకా చిన్న మందార పువ్వు మా చున్నికైతే పెట్టాను. ఇల్లంతా కూడా కొంచెం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈరోజైతే చాలా పనులున్నాయి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏంటంటే ఇడ్లీ చేశాను. అలాగే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాను కదా, వీటన్నిటిని కూడా ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. బాక్సెస్ అన్ని కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను. అంటే ఇప్పుడు దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది. సో చాలా బాగున్నాయి అనమాట. ఇంక ఇవి 2 తాటి మంజులు. ఇంకా ఇవి ఏంటంటే హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను ఈ 3 జాడీలు. ఒక్కొక్కటి 149 రూపీస్ అలా పడింది. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి తీసుకోవాలి కదా! మరీ ఏం తీసుకొని రాకపోతే ఎలా ఉంటది. ఇంకా నా బడ్జెట్‌కి తగ్గట్టుగైతే బుజ్జిగున్నాయి. ఇంకా 3 తీసుకున్నాను. ఈరోజు మధ్యాహ్నానికి ఏంటంటే పప్పుచారు చేశాను. అలాగే ఇంకా చికెన్ కూర. మా ఆయన ఈరోజు నాన్ వెజ్ తినరనమాట. ఇంకా అతని గురించి దొండకాయలు ఫ్రై చేశాను. అలాగే మ్యాంగోస్ అనమాట తీసుకొని వచ్చారు. ఈ సీజనల్‌లో మనకి మామిడిపళ్ళు అయితే బాగా దొరుకుతాయి కదా! ఇంకా మామిడిపళ్ళు అయితే కట్ చేసి సో లంచ్ అయితే చేసాము. అంతలో ఏంటంటే మా తమ్ముడు ఊరు నుంచి వచ్చాడు. వస్తూ ఇంకా నేను గోంగూర తీసుకుని రమ్మన్నాను. ఇక్కడ గోంగూర అంతా కూడా క్లీన్ చేసి, ఇంకా కాడలు ఉంటాయి కదా, అవి మట్టిలో మళ్ళీ మనం నాటామంటే ఇంకా ఫ్రెష్‌గా చిగురు పడుతుంది. నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే